భారతదేశంలో ఆవుల్ని చంపి తింటాము, అది మా హక్కు, మా ముస్లిముల హక్కు. మీరు గనక అక్కడ ఆవుల్ని చంపనీయకపోతే ఇక్కడ మీ హిందువుల్ని చంపేస్తాము, మీ హిందువుల్ని నరుకుతాం. ఇది ఎక్కడ బంగ్లాదేశ్లో వాగుతున్న వాగుళ్ళు. అక్కడ ప్రభుత్వం పూర్తిగా ఉగ్రవాదులని వదిలేసింది. నడి రోడ్డు మీదన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కారు కోతలు కూస్తున్నారు. అదేదో భారతదేశం అంటే ఈ డబ్బ సొత్తు అన్నట్టు వాగుతున్నారు. భారతదేశం మీద విషం చిమ్ముతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు పదే పదే. భారతీయులందరూ కూడా తలా ఒక కత్తి తీసుకుంటే బంగ్లాదేశోడు బతుకుతాడా? ఎన్ని ముక్కలు అవుతాడు ఒక్కొక్కడు? కానీ భారతీయుడు ఎప్పుడు అట్లా మాట్లాడట్లేదే, మిమ్మల్ని చంపేస్తాం నరికేస్తామని పాకిస్తాన్ వాళ్ళని, నేను బంగ్లాదేశ్ వాళ్ళని. మీరు కూడా మా పూర్వీకులేరా బాబు, మీరు కూడా ఒకప్పుడు హిందువులేరా, మీ తాత ముత్తాతల నాడు ఎవడో ఎదవలు వచ్చి మనల్ని మతం మార్చారు, మీరు నేను మనుషులమే అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచిస్తుంటే రెచ్చిపోయి కారు కోతలు కూస్తున్నారు. ఎవడు అసలు వీళ్ళు భారతదేశం ఎట్లా ఉండాలో చెప్పడానికి? ఇంకోటి గోవధ నిషేధం. ఇప్పుడు అదే ఇక్కడ గోవుల్ని హిందువులు పూజిస్తున్నారు కాబట్టి మేము చంపి తింటామంటున్నారు. అక్కడ మరి హిందువులు ఇక్కడ పంది మాంసం తింటారు, నువ్వు అక్కడ బంగ్లాదేశ్లో పంది మాంసం పెడితే తింటావా? నువ్వు పందుల్ని మీ ఇంటికి పంపిస్తే ఒప్పుకుంటావు? నువ్వు నీ మతానికి నీకు కొన్ని విరుద్ధం, నా మతానికి నన్ను పూజ చేసుకునేటటువంటి కొన్ని అర్హత ఉంది, ఓ సిస్టమ్ ఉంది. మధ్యలో దేశం కానీ దేశం వాడివి, ఈ దేశానికి వచ్చి అడుక్కు తిని బతికేవాడివి, ఈ దేశంలో మేమిస్తే 4 పనులు చేసుకు బతికేవాడు వచ్చి ఈ దేశం ఎట్టుండాలో, ఈ దేశ ప్రజలు ఎట్టుండాలో, ఈ దేశ ప్రజలు ఎట్ట తినాలో చెప్పడానికి ఏం అహంకారం, ఏం బలుపు ఇలాంటి ఎదవలకి?